హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి రాజు స్మార్ట్ టెక్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయింటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఫ్రెండ్స్ చూడండి, వాటి వీడియోలో వచ్చేసి మన ఫోన్లో ఉన్న కాలర్ అంటే డైలర్ ప్యాడ్ని మనం దాన్ని ఇమేజ్ రూపంలో చేంజ్ చేయడం ఎలా చూపిస్తాను. సో మనం అలా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన పిక్చర్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. మనం డైలర్ ప్యాడ్ ఉంటుంది కదా, సో మీరు అక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు ఇమేజెస్ అనేది. సో దానికోసం నేను ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ అప్లికేషన్ ప్లే స్టోర్లో అనేది అవైలబుల్గా లేదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో వన్స్ ఆ అప్లికేషన్ ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి గైస్, ఓకేనా. సో నేను ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ 2 అప్లికేషన్స్ అని ఇన్స్టాల్ అవుతాయి. సో ఇక్కడ కాల్ సెట్టింగ్స్ అండ్ కాల్ ఫోన్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతాయి ఈ 2 యాప్స్ అనేవి. సో వచ్చిన తర్వాత ఇక్కడ కాల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కదా ఫస్ట్ వన్ ఇక్కడ. సో దాన్ని మీరు క్లిక్ చేయండి గైస్, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది, ఓకే. సో గైస్ మీకు ఇలా చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన టాప్లో వచ్చేసి కస్టమ్ స్టైల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హియర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది, అంటే మీ ఫోన్లో ఉన్న డైల్ ప్యాడ్ని ఇలా నంబర్స్ ఉంటాయి కదా గైస్, అంటే నంబర్స్ బ్యాక్గ్రౌండ్ ఊరికే ప్లెయిన్గా ఉంటుంది. అంటే ప్లెయిన్ వాల్ పేపర్స్ కానీ లైట్ ప్లెయిన్ కలర్స్ కానీ ఉంటుంది కదా. సో ఆ కలర్స్ని మీరు రిమూవ్ చేసి మీరు ఫొటోస్ అనేది సెట్ చేసుకోవచ్చు. గ్యాస్ ఏం లేదు, ఇక్కడ జస్ట్ ఇక్కడ కింద ఇక్కడ ఒక ఆప్షన్ కదా. సో ఇక్కడ పెయింట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద వన్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కదా, సో దాని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పిక్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద పిక్ ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్ అలౌ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. రీసెంట్గా మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతాయి. సో మీరు గ్యాలరీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా పైన, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద గ్యాలరీలో వెళ్ళిపోయి మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా టాలీవుడ్ హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డైల్ ప్యాడ్లో నేను ఇమేజ్ని సెట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు ఎంత ఇట్లా కావాలంటే. సో నాకు ఓకే క్రాప్ అని చేసుకున్నాను ఇంత సైజులో కావాలని. సో ఇక్కడ నేను అప్లై బటన్ ఉంది కదా, సో దాన్ని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాను గైస్. ఓకే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కాల్ ఫోన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని మీద క్లిక్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ నీట్ పర్మిషన్ అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాల్ హిస్టరీ అండ్ రీడ్ కాంటాక్ట్ అనేది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అలౌ బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి గైస్, ఈ కాల్ ఉంది కదా, అంటే మీ ఫోన్లో కాల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడ. సో ఈ కాల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు వేరే చోట పెట్టుకోండి ఇది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ఇన్స్టాల్ చేసి ఉంటాం కదా కాల్ ఫోన్ అనేది, సో దాన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి, ఓకేనా. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కాల్ ఆప్షన్ నేను ఓపెన్ చేస్తున్నాను గైస్, ఓకేనా. సో వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఇలా ఇమేజ్ అని రావడం జరిగింది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద నంబర్స్ ఉన్నాయి కదా, సో దాన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇలా మీరు చూసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా చూడండి ఇలా మీరు ఇలా కాల్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. ఇది మాత్రం చాలా బాగుంది అప్లికేషన్ అనేది. సో వన్స్ మీరు ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. గైస్ చూడండి, అలాగే నా యొక్క ఛానల్ని రాజు స్మార్ట్ టెక్ ఛానల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. సో ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే, అంటే నేను ఒకటే షేర్ చేస్తాను దాంట్లో. అంటే ఏమైనా మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ కానీ ఆఫర్స్ కానీ అండ్ అమెజాన్ ఆఫర్స్ గిఫ్ట్ వాచర్స్ కానీ ఉంటే నేను సెండ్ చేస్తాను. సో ఇతరులకి మెసేజ్ పెట్టడానికి కుదరదు ఆ గ్రూప్స్లో అనేది. సో మీకు నచ్చితే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, నచ్చకపోతే ఆ గ్రూప్లో నుంచి అసలు జాయిన్ అవ్వకండి, ఓకేనా గైస్. గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్, జై హింద్.